అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైద్యాధికారుల చర్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తనిఖీల పేరుతో ఓ ల్యాబ్ ని డిఎంహెచ్ఓ సీజ్ చేశారు. లోపల మనుషులు ఉన్నారన్న విషయాన్ని గుర్తించలేదు. ల్యాబ్ నిర్వాహకుడు మరో మహిళ లోపలే చిక్కుకొని లబోదిబోమన్నారు. దీన్ని సీజ్ చేసి తర్వాత ఆ సర్టిఫికెట్స్ లో మా దగ్గర పర్మిషన్ లేదు, వాళ్ళకి లేకుండా రన్ చేస్తున్నారు. అందువల్ల ఒక నోటీస్ ఇచ్చి సీజ్ చేసి వెళ్తున్నాము. మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ సర్టిఫికెట్స్ అన్ని చూపించి ప్రైవేట్ హాస్పిటల్ యాక్ట్ ప్రకారం అంతా వాళ్ళకి కరెక్ట్ గా ఉంటే అప్పుడు మేము చాలా 45 నిమిషాలు ఇక్కడే ఉన్నామండి. చుట్టుపక్కల అందరిని విచారించాము. తలుపు ఇది మూసే ఉంది, తీస్తే పైకి రావట్లేదు. కొట్టాము, ఏం చేసినా లేదు. అందుకని మేము అదిగో తగిలిచ్చాను చూడండి, అటు తగిలిచ్చేసి సీజ్ చేసి వెళ్ళాం. మేము జిల్లా మొత్తం కదండి, దాని ప్రకారం తిరుక్కుంటూ ఉంటాము. మధ్యలో కంప్లైంట్ వచ్చినా చూస్తాం. ఆ రోజు లీవ్ లో ఉన్నాను 2 months అండి. నేను మొన్న 1వ తేదీ జాయిన్ అయినాను, June 1, 2 నెలలు లేను. అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న డిఎంఎన్హెచ్ఓ వచ్చారు. ఆ ఫైల్స్ అన్ని వెరిఫై చేస్తాం, సైన్ గా చూసుకుంటూ వస్తాం. ఒక్కరోజు అన్ని చూడలేం కదా.